రెండవ ప్రమాదం, పాపము వల్ల బ్రతికినంత కాలము ఈ దౌర్భాగ్యం అయితే దాన్ని ఫలం పాపం చేసిన వాడికి చివరికి ఏం దొరికిద్ది అని మనం చూస్తే, ఇప్పుడు ఈ అబ్బాయి రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చాడు. అందరు చప్పట్లు కొట్టండి, గిఫ్ట్ ఇస్తున్నాను, చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా. సార్, పాపంలో నేను ఫస్ట్ వస్తే నాకేమిస్తారు సార్? పాపంలో నేను రన్నింగ్లో బాగా పరిగెత్తానని మనం అంటే దానికి మరణమే బహుమానం. ఏమొస్తుంది? మరణం. ఎటువంటి మరణం? ఎటువంటి మరణం? చూడండి, పాపానికి బానిసలైన వాడు, పాపంలో పడిపోయిన వాడికి బహుమానం ఒక్కటే ఒక పదం దేవుడు రాశాడు. ఏమి రాశాడు? మరణము. అందరు చెప్పండి, ఏంటిది? మరణము. ఆ మరణం అనే పదాన్ని మనము వివరించి చూస్తే గుండెలు పగిలిపోతాయి, గుండెలు పగిలిపోతాయి. చూడండి, అక్కడ చక్కటి కేక్ ఉంది. అది తినాలనుకొని సరే నీళ్ళు తీసుకొని వద్దామని మీరు కిచెన్లోకి, వంటగదిలోకి వెళ్ళొచ్చే లోపల ఆ కేక్ మీద ఏమొచ్చాయి? ఈగలన్నీ వచ్చాయి. ఎక్కడో బయట రోత మీద ఆలిన ఈగలన్నీ వచ్చి ఆ కేక్ మీద వాలాయి. అవి కేకును అంత ముక్క తినలా, జస్ట్ నాకాయి, అట్లా నాకాయి, అట్లా నాకాయి. అయినప్పటికీ కూడా మనలో ఎవ్వరం కూడా ఆ కేక్ని శుభ్రం చేసి తినం. ఏం చేస్తాం? దాన్ని తీసుకుపోయి పడేస్తాం. ఎందుకంటే అది రోతగా పాడైపోయింది. అమ్మా, మీ పిల్లలకి చక్కగా హార్లిక్స్ కలిపారు, షుగర్ తీసుకొని వద్దామని వంటగదిలోకి వెళ్ళొచ్చే లోపల ఆ బొద్దింక, ఆ జిల పురుగు అక్కడికి వచ్చేసింది. మీరు వచ్చి దొంగ అని ఆ పురుగుని తీసి చక్కెరేసి పిల్లలకి ఇవ్వరు. ఏం చేస్తారు? ఆ చిక్కటి పాలు కింద పోసి ఆ కప్పును మరలా కడిగి మరలా పాలు కాంచి వేడి చేసి మరలా బూస్ట్ చేసి ఇస్తారు. ఎందుకంటే ఆ పురుగు వల్ల అది పాడైపోయింది. ఈ పాపం అనే ఈగలు, ఈ బల్లి, ఈ పురుగులు మన మీద వాలనియొద్దు. అవి వాళ్తే మనం రోత 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 అయిపోతాం. చెడు ఆలోచనలు నీ మనసులో, నీ చూపులో, నీ నాలుకపై, నీ హృదయములో, నీ ప్రవర్తనలో, నీ చేతలలో, నీ నడవడికలో అవి వాలాయా, నువ్వంతా రోత 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 రోతగా అయిపోతావు. కంపు వాసన, రోత వాసన, కంపు 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 అయిపోతాం. అప్పుడు మనం కూడా ఏం చేయబడతాము? ఒక డస్ట్బిన్ ఉంది దేవుడి దగ్గర, ఆ డస్ట్బిన్ పేరే నరకం. అందులో మనం దేవుడు పడేస్తాడు. పాడైపోయింది, ఆ జీవితం పాడైపోయింది. ఎక్కడికి వెళ్ళాలి మనము? పాపం వల్ల మనిషి నరకం. ఇప్పుడు చూడండి పరిస్థితి ఎలా ఉంది, బిగ్గరగా చదవాలి, చదవండి. గొర్రెల వలె వారు పాతాళ లోకమునకు పోవుదురు, మరణమే వారికి కాపరి, నేరుగా వారు సమాధిలోనికి. ఆగండి, మనం చచ్చిపోయినాక కొత్త బట్టలు వేసి, స్నానం చేసి, కొత్త బట్టలు వేసి, సెంటు కొట్టి సమాధి చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? సమాధిలోకి చేరుకున్నాక మన రూపాలు అంతరించిపోతాయి, ఈ శరీరం అంతరించిపోయిద్ది. తర్వాత నరకమే వారికి నివాసం. అయితే గొర్రెలు ఒకదానింపటి ఒకటి పోయినట్లుగా మనము కూడా, ప్రజలు కూడా ఒక్కరిద్దరు కాదు, చూడండి, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు ఆ అబద్ధాలను నమ్మి, ఆ మోసాన్ని నమ్మి, సైతాను మాటను నమ్మి అందరం నరకానికి గొర్రెలాగా పోతా ఉన్నాం. ఇటు పోయేవాళ్ళు తక్కువైపోయారు, ఇటు పోయేవాళ్ళు ఎక్కువైపోయారు. నరకం అనే చెత్త డబ్బాలోకి చాలామంది పోతా ఉన్నారు. అమ్మా చూడండి, గొర్రెలాగా ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు ఆ దగ 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 మండే నరకంలో పడిపోతున్నాం. ఒక దృశ్యం మనం చూద్దాం. దేవుడు ఆమెకి ఒక దర్శనం చూపించాడు, ఆమె ఆత్మను నరకంలో తీసుకెళ్ళాడు. అప్పుడు ఏం జరిగింది మనం చూద్దాం. ఆమెకు చాలా భయము మరియు ఆశ్చర్యం ఏమొచ్చిందంటే, బైబుల్ పట్టుకున్న క్రైస్తవులు కూడా ఒకరి తర్వాత ఒకరు గొర్రెలాగా ఆ నరకంలో పడిపోతున్నారు. ఎందుకు అలాగంటే బోధించారు, విన్నారు, కానీ నమ్మి మార్పు చెందలేదు కాబట్టి బైబిల్తో సహా వాళ్ళు నరకంలో పడిపోతున్నారు. గొర్రెలాగా ఈజీగా
ఒక గుంతలో పడ్డట్టుగా అలాగా చాలామంది ఈరోజు చూడండి ఆ నరకంలో అలాగా మండుతున్న మంటలలో ఉన్నారు. అమ్మా, మనిషి నొప్పిని తట్టుకోవచ్చు, కానీ వాసన మనం తట్టుకోలేం. నరకంలో మంట అగ్ని కాలుస్తుంటే, బాగా వినండి, ఒక మంచి చికెన్ని మనం కాలుస్తుంటే సువాసన వచ్చింది. అమ్మా, ఆ చేపను కాలుస్తుంటే సువాసన. కానీ పాపం అనే రోత, మనిషి పాపం యొక్క పెంట రోత, ఆ రోత కాలిపోతుంటే ఇంకొక వ్యక్తికి కంపు వాసన. నరకం అనేది దుర్వాసన, ఒక చీకటి, ఒక నీటి చుక్క కూడా దొరకని ఒక దరిద్రమైన స్థలం. యుగ యుగాలకు ఎవ్వరు కూడా మన కేకలు పట్టించుకునేది లేదు, కూర్చునేది లేదు, అలా ఆనుకుంటానికి ఏముండదు. అట్లాంటి స్థలమే నరకం. భయంకరమైన కంపు వాసన. ఆఫ్టర్ ఆల్ చిన్న వాసన వస్తేనే మనం ముక్కు మూసుకుంటాం. ఆడ ముక్కు మూసుకున్నా మూసుకోకపోయినా కంపు వాసన స్థలం అది. ప్రియమైన దేవుని బిడ్డారా, అట్లాంటి స్థలం. అయితే దేవుడు ఏం చేశాడు? చదవండి గట్టిగా. కానీ ప్రభువు నష్ట పరిహారము చెల్లించి పాతాళ లోక బారి నుండి నా ప్రాణాలు కాపాడి మరొక్కసారి నన్ను స్వీకరించాడు. చూడండి, 2000 సంవత్సరాల క్రితం యేసయ్య ఏం చేశాడంటే మనందరి కోసం నష్టపరిహారం చెల్లించి, ఇక్కడ చూడండి, నరకపు అంచులో పడబోతున్న మనల్ని మరొక్కసారి అట్లాగా కాపాడి మన ప్రాణాలను ఆయన కాపాడాడు. ఎలా నష్టపరిహారం చెల్లించాడు మనం చూద్దాం. ఆయన నష్టపరిహారం ఎలా చెల్లించాడు చూడండి. సమస్త మానవాళి కోసం, లేదా ఇక్కడున్న మనందరి కోసం ఆయన నష్టపరిహారం చెల్లించాడు. బట్టలు ఊడదీయడం అంటే గౌరవాన్ని తీసేయడం. గుడ్డలు ఊడదీసి, బట్టలు ఊడదీసి కొట్టారు ఆయనని. ఒక మనిషి పాపం యొక్క దరిద్రాన్ని, శాపాన్ని ఎంత అనుభవించి విలవిలలాడతాడో ఆ నష్టమంతా ఆయన భరించాడు. ఒక మనిషి నరకము ఎంత కఠినంగా బాధ ఉంటుందో ఆ బాధ, నరకం బాధ తన దేహములో అనుభవించి స్వచ్ఛమైన రక్తాన్ని మన కోసం చిందించాడు. ఆ రక్తము ద్వారా సైతాను చేతిలో పాపంలో పడిపోయిన మనకు పరిహారాన్ని చెల్లించి రక్తాన్ని వెలగా పెట్టి మనందరినీ మరొక్కసారి మన ప్రాణాలను ఆయన కాపాడాడు. నష్టపరిహారం కోట్ల రూపాయలంటే కట్టొచ్చు అమ్మా, కానీ అంతకంటే ఖరీదైంది. చదవండి గట్టిగా. క్రీస్తు పాపం లేనివాడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేశాడు. గట్టిగా. ఏలైనా ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందించాలని ఆయన అలాగా చేశాడు. ఎలా అయితే దెబ్బలు తగలకుండా కాపాడుకో. తట్టుకోవడం నీ వల్ల కాదు. నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి. ఎందుకు ఈ స్థలంలో ఉన్నాడంటే తండ్రి దేవుడు ఏం చేశాడు? మనందరూ చూడండి, మన పాపపు మూట ఆయన మీద వేశాడు. ఇప్పుడు ఎవరు పాపాత్ముడు? ఆయన పాపిగా మారి మనం అనుభవించాల్సిన శిక్ష ఆయన, మనం పొందుకోవాల్సిన అవమానం ఆయన అన్ని సిలువలో మన స్థానంలో నిలబడి, ఇక్కడ వాస్తవంగా మనం ఉండాలి. నీ కన్న కొడుకు ఉండాలి, నీ భార్య, నీ భర్త, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు అంటే మనం ఉండాలి. మనల్ని ఆయన పక్కకు జరిపేసి ఆ స్థానం ఆయన తీసుకున్నాడు. ఈ స్థలంలో ఉండి ఒక్కరు కూడా నరకంలోకి వెళ్ళకుండా, ముండ్ల కంపల మీద జీవితాన్ని గడపకుండా ఒక పరిహారం చేశాడు. ఆ పరిహారం చాలా చాలా ఖరీదైనది. అందరూ కూడా అక్కడ మన యేసు ప్రభు యొక్క సిలువ వైపు చూసి, ఆయన పాదాలు, మోకాలు ఇలా ఉన్నాయి కదా, అందరం కొద్దిగా ఇలా వంచండి మా, అందరు కొద్దిగా, ఒక గంట ఎక్కువసేపు వద్దు, గంట సేపే, జస్ట్ ఇలా వంచండి. అందరు వంచాలి ఇట్లా. మోకాలు నొప్పులు ఉండాలి కాదు, వేరే వాళ్ళందరూ కొద్దిగా ఇలా, ఇంకొంచెం, ఒక గంట సేపే. అందరు చెప్పండి, స్వామి హాయిగా ఉంది స్వామి. ఇప్పుడు ఏమర్థమవుతుంది మనకి? కొంచెం వంచాలి ఇలాగా.
పురుషులు కూడా ఉంచండి చక్కగా. ఇప్పుడు ఏమవుతుందమ్మా? నరాలన్నీ కదులుతున్నాయి, నరాలు కదులుతున్నాయి, భుజాలు లాగుతున్నాయి. చూడండి, మనం ఆల్టర్ డెకరేషన్ చేసేటప్పుడు ఉంది అమ్మా, ఈ గుండు సూది చాలు. చూడండి, ఇది ఇలా కుచ్చుకుంటే భయంకరంగా కేకలు పెడతాం. అక్కడ గుండు సూది కాదు, అది చూసాం కదా, పెద్ద పెద్ద మేకులు అట్లాగా దిగగొట్టేశారు. ఎందుకు ఇంత పచ్చిగా శరీరం అంతా ట్రాక్టర్ పెట్టి పొలాన్ని దున్నినట్టుగా రఫ్ అట్లాగా దున్నినట్టుగా ప్రతి భాగం దున్నబడి ప్రతి రక్తపు చుక్క ఎందుకు బయటకు వచ్చింది మనం చూద్దాం. స్వాతంత్రులుగా జీవించుటకై క్రీస్తు మనకు ఏం చేశాడు? గట్టిగా ఏం చేశాడు? విముక్తిని కలుగజేశాడు. ఈ ఒక్క పదం ఇప్పుడు దాకా మనం చూసాం, దాదాపు ఒక 20 నిమిషాలు చూసాం. ఈ ఒక్క పదమే ఆయన తన శరీరాన్ని అత్యంత క్రూరంగా నలగగొట్టుకొని మనకు విముక్తిని కలిగించాడు. కాబట్టి కనుక గట్టిగా చదవాలి, దృఢముగా నిలబడండి, బానిసత్వపు అనే కాడి మరలా మీపై పడనీయకుండా చూసుకోవాలి. ఇది ఎవరి బాధ్యత వాళ్ళదే, ఈ బాధ్యత వేరే వాళ్ళది కాదు. నా బాధ్యత నాదే అన్నట్లుగా జాగ్రత్త ఉండాలి. చూడండి, బైబిల్ చెప్తుంది, మీరు ఈ భూమిలో బ్రతికినంత కాలం ఈ భూమి మీద ఇలా స్వాతంత్రంగా బతకండి. కడుపు నిండా తినాలి, మంచిగా నిద్రపోండి, పని చేయండి, ఏ బరువు మీ మీద ఉండొద్దు, ఏ రోత మీరు అంటించుకోకూడదు. బానిసత్వం అనే కాడి నేను తీసేశాను కదా, మరొక్కసారి ఆ కాడి మీ మీద ఉండొద్దు. మీ మీద ఏముండాలి? నా ఆశీర్వాదం మాత్రమే ఉండాలి, నా సన్నిధి ఉండాలి. అట్లాగా మీరు బ్రతకాలి, దృఢంగా బ్రతకాలి, ధైర్యంగా బ్రతకాలి. కానీ చూడండి, ప్రభు చెప్తున్నాడు, ఈ బానిసత్వం అనే కాడి మరొక్కసారి ఈ సంవత్సరము కూడా మీ మెడకు రాకుండా చూసుకోండి. ఇది పాపం అనే కాడి. అందరు చెప్పండి, ఏంది? పాపం అనే కాడి. పాపం చేసిన ప్రతి ఒక్కడు ఈ బరువు మోయాలి. ఇది కంటికి కనపడని బరువు. ముండ్ల మీద నడవాలి, రోత బ్రతుకు, శాంతి లేని బ్రతుకు, వెలుగు లేని బ్రతుకు, చీకటి బ్రతుకు. దేవుడు అంటున్నాడు, నీకోసం నేను విముక్తిని చేశాను. మరొక్కసారి ఈ బానిసత్వం కాడి నువ్వు నీ మీద పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఒకటి, కాడి పడొద్దు. రెండోది పరలోకములో మొదటి వరుసలో మనము మన పిల్లలు ఉండాలని ఆయన విముక్తిని కలుగజేశాడు. చప్పట్లు కొట్టండి దేవుడికి గట్టిగా. ఎవరుండాలని అయినా అట్లా చచ్చిపోయాడు. ఇట్లాగా నువ్వు చూడాలి. తిండి ఎవరైనా సంపాదిస్తారు, పిల్లలకి తిండి, డ్రెస్సులు, ఇట్లా రెడీమేడ్ షర్ట్లు, జీన్సులు, డ్రెస్సులు ఎవరైనా కొనిస్తారు. పరలోకములో బాగా వినండి, పరలోకములో మొదటిగా లైన్లో నీ ఆస్తి, నీ ఊపిరి, మీ ఆనందం, మీ ప్రాణమైన మీతో పాటు మీ పిల్లలు ఇలాగా ఆ వరుసలో లైన్గా ఉండాలి. ఆమెను చెప్పండి గట్టిగా. అది సంపాదించలేనప్పుడు మన బ్రతికెందుకండి? మనం ఎందుకు బ్రతికి అన్నీ వానికిచ్చి నీతో పాటు వాని ఆ కంపులోకి తీసుకుపోతే ఈ ఇంత బ్రతికి మనం బ్రతుకి విలువేముంది చెప్పండి. ఆయన అంటున్నాడు, పరలోకంలో మొదటి వరుసలో మీరు మీ పిల్లలతో పాటు రావాలి. అప్పుడు వాడు కిల్ల 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 నవ్వుతాడు. నువ్వు నవ్వురాచిట్టాడు, కిల్ల 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 అట్లా నవ్వుతారు. ఇంతకు మించి నీ మొదటి బాధ్యత, ప్రతి తల్లి తండ్రి వనకాలి, దేవుడి ముందు వణికి ఈ ఆస్తి కోసం నువ్వు ఎంతకైనా తగ్గించాలి. ఆమెను చెప్పండి గట్టిగా. అట్లాగా కాడి మోయొద్దు. ఆయన అంటున్నాడు, ఇట్లాంటి ఆస్తి సంపాదించు. నువ్వు చచ్చిపోయి సమాధిలోకి వెళ్ళక ముందుకే నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం ఈ ఆస్తి నువ్వు సంపాదించాలి, ఈ ఆస్తి చేయాలి. ఆయన అంటే బైబిల్ చెప్తుంది, అందుకనే
ఆయన మనకు విముక్తిని కలుగజేశాడు. ఆయన రక్తం చిందించింది ఇట్లాంటి అంతస్తులోనికి తీసుకురావటానికి. అయితే ఫోజులు కొడితే రాదు, ఇట్లా ఫోజులు కొడితే రాదు. మా వాడికి వాచ్ కొనిచ్చిన, ఫోన్ కొనిచ్చిన, సీటు కొట్టించిన, అది కొనిచ్చిన మంచిదే, కానీ ఇంకొకటి విలువైంది ఉంది. ఆ పరలోక రాజ్యం నువ్వు సంపాదించాలి. మన కొరకు చేతులు చాచటానికి వెనకాడని ఆయన వైపు చూద్దాం. కళ్ళు మూసుకొని మా అందరి చేతులు పైకెత్తి. సిగ్గుపడకూడదు ప్రియమైన దేవుని బిడ్డారా. ఆయన బట్టలు ఊడదీసినప్పుడు ఆయన సిగ్గుపడలా, తూ అని ఉమ్మేసినప్పుడు సిగ్గుపడలా. ఆయనకి తెలుసు ఆ మరణం, ఆ అవమానం మనల్ని విముక్తి చేయటానికే. అందుకేనైనా సిగ్గుపడలా. అటువంటి దేవునికి చేతులు చాచి, అయ్యా నా తోటి ప్రజలతో పాటు నేను కలిసి సిగ్గుపడకుండా మనస్ఫూర్తిగా నా చేతులెత్తి నా గుండెలు తెరిచి నేను కూడా పాడతానయ్యా, నేను నిన్ను ఆరాధిస్తానయ్యా, నన్ను బ్రతికించిన దేవుడు నీవని నా తోటి ప్రజలతో పాటు నా కడుపులో నుంచి, గుండె లోపల నుంచి నేను కూడా నిన్ను ఆరాధిస్తానని చేతుల పైకెత్తి చెప్దాం. నన్ను బ్రతికించిన దేవుడవు. అద్దంలో చూసినట్లుగా దేవుడు మన జీవితాన్ని మన కళ్ళారా చూపించబోతున్నాడు. మొదటి వరుస పరలోకంలోకి రావాలంటే ఆ కాడి దేవుడు తీయాలి. ఆయన కాడి తీయటానికి చేయాల్సినంత చేసి మనకు చెప్తున్నాడు, ఇలాగ మీరు బ్రతకండి. ఇప్పటి నుంచి అయినా ఆ కాడి మీ మీద పడకుండా జాగ్రత్త పడాలి. ఏం చేస్తే ఈ పాపం కాడి మన మీదకి వచ్చింది మనం చూద్దాం. అవమానించడి మాటలు, నిందించడి మాటలు పలకొద్దు, మనం పలకకూడదు. ఇతరులను ఎక్కిరిచ్చే మాటలు, గాయపరిచే మాటలు, కత్తి లేకపోయినా ఆయుధం లేకపోయినా ఇతరులను భయంకరంగా బాధ పెట్టేటువంటి ఒక మాటలు మనం మాట్లాడకూడదు. బైబిల్ చెప్తుంది, చెడ్డ మాటలు, బూతు మాటలు, ఇతరులను అవమానపరిచే మాటలు. అమ్మా చూడండి, అట్లాంటి గాయాలతో కూడిన, ఇతరులను గుండెలు గాయపరిచే ఆ సూది లాంటి నాలుకలతోని, ముండ్ల నాలుకలతోని అట్లాంటి మాటలు మనం మాట్లాడకూడదు. అది మాట్లాడినప్పుడు పాపం అనే కాడి మనం మోయక తప్పదు. బైబిల్ చెప్తుంది, ఒక వ్యక్తిని సూటిపోటి మాటలు అనకూడదు, దొంగచాటుగా మాటలు అనకూడదు, అక్కడ ఇక్కడ లేనిపోయిన మాటలు పెట్టి నిందించొద్దు, అవమానించకూడదు అని బైబిల్ చెప్తుంది. ఇలాగ చేసేవాడికి ఆ పాపం అనే కాడి వాని మీద పడిద్ది. ముండ్ల కంపల మీద జీవితం ఇలాగ ఉన్న వాళ్ళము మనం బ్రతకాలి. అందుకని బైబిల్ చెప్తుంది, ఇంకొకసారి ఆ కాడి మీ మీద పడకుండా జాగ్రత్తగా ఉండండి. బైబిల్ చెప్తుంది, దృఢంగా నిలబడాలి. ఎలాగా? మంచి మాటలు మనం ఇలాగ మాట్లాడాలి. అందరు గట్టిగా ఆమెన్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఒకరిని ఎక్కిరిచ్చే మాటలు కాకుండా ఒక ఇంట్లో ఉన్న వారిని ధైర్యమునిచ్చే మాటలు, ప్రోత్సహించే మాటలు. మీ పక్కన ఉన్నవారు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వాళ్ళ జీవితాలు తలకిందులుగా మారుతున్నప్పుడు నీవు ఆ పరిస్థితిని 100 మందికి చెడుగా చెప్పకుండా, ఉన్నది లేనిది ప్రకటించకుండా, డప్పు కొట్టకుండా ఆ వ్యక్తికి సంతోషము, ధైర్యము, ఓదార్పునిచ్చే మాటలు మనం మాట్లాడాలి. అది దేవుడు మనకు చెప్తున్న మాటలు. అమ్మా బైబిల్ చెప్తుంది, ఇలాంటి పగ, ఇలాంటి ద్వేషం మనం మానేయాలి. ఇది మనల్ని పరలోకంలోనికి వెళ్ళకుండా చేస్తుంది. పాపం అనే కోపము, పగ అనే కాడి మన మీదికి మరలా రావటానికి కారణం ఇదే. ఆయన చెప్తున్నాడు, పగలు, ద్వేషం అన్నీ కూడా మానేసి మీ ప్రాంతంలో, మీ వీధిలో అందరు అలాగా ఉండాలి. చేయి పైకి లేపి చెప్పండి, స్వామి, గట్టిగా, స్వామి అలాగా నేను ఉండను స్వామి. ఉండొద్దు స్వామి, చెప్పండి గట్టిగా, ఉండను.
లేకపోతే ఈ ఒక్క నెలనే ఉంటా కానీ అంత తొందరగా ఎట్లా అని మనం అన్నాం అనుకోండి, ఆ పాపం అనే కాడి మనం మొయ్యాల్సి వస్తుంది. ఆయన చెప్తున్నాడు, ఇలాగ ఉంటే మనం తిన్న భోజనం మన శరీరానికి బలముగా మారుతుంది, కంటి నిండా నిద్ర మనకు వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత బైబిల్ చెప్తుంది చూడండి, చదవండి గట్టిగా. నీ నాణ్యమైన దుస్తులను చూసుకొని మురిసిపోవద్దు. నీవు మంచి స్థాయి నీకు వచ్చినప్పుడు ఆ స్థాయిని చూసి పొగరుబోతూ ఏం పోతూ చెప్పండి, ఏం పోతూ? ఆంబోతు కాదు, ఏం పోతూ? పొగరుబోతు కావద్దు. దేవుడు నిన్ను చూసి, నీ పిల్లల్ని చూసి నీకు మంచి ఉద్యోగం ఇవ్వచ్చు. నీ అవసరతను దేవుడు చూసి నీకు ఒక మంచి వ్యాపారం దేవుడు ఇవ్వచ్చు. నీ కష్టము, నీ ప్రయాసము చూసి దేవుడు ఒక సాధారణ స్థితి నుంచి ఒక మంచి స్థాయిలోకి నిన్ను తీసుకురావచ్చు. రేకులను తీసి మంచి బిల్డింగ్ దేవుడు నీకు ఇవ్వచ్చు. బైక్ నుంచి నీకు కారు దేవుడు ఇవ్వచ్చు. ఒక మంచి అందం దేవుడు నీకు ఇవ్వచ్చు. అయితే బైబిల్ చెప్తుంది, నీ దుస్తులు, నీ అందము, నీ అంతస్తు చూసి మురిసిపోతే ఏమైపోతావు? ఏమైపోద్దంట? చూడండి ఏముంది అక్కడ. అహంకారంతో నువ్వు విర్రవీగితే అట్లాగా కూలిపోతావు అంతే. ఇంకా వేరే దారి లేదు, వేరే దారి లేదు. చూడండి, అందరు సీరియల్ చూసి మురిసిపోవద్దు. కొంతమంది చూడరు, మనం ఏం చేస్తాం? అయ్యో చూడట్లేదే, ఇది ఎంత అనుకున్నాము, 42,000 ఎవరికన్నా ఉందా చూడు. అట్లా చూపించుకోవద్దు. మన ఫోజులు కొట్టొద్దు, పెత్తనాలు చేయొద్దు, మనం బిల్డప్ ఇవ్వద్దు. దేవదూత వచ్చి చెప్పింది మరియ తల్లికి ఏమని? అమ్మా, పరలోకంలో దేవుడే నీకు దగ్గర ఉన్నాడు. ఆమె ఏమన్నది? నేను దేవుని దాసరాల్ని, ఆయన మాట నాకు జరగాలి. సింపుల్, దీనత, కృతజ్ఞత ఉండాలి. మనము మంచి స్థాయిలోకి వచ్చామంటే అమ్మా, ఇంకా అదే ముగింపు కాదు. మనం దీనంగా ఉంటే దేవుడు నీ పిల్లల్ని నువ్వు వచ్చిన స్థాయి కంటే నీ పిల్లల్ని ఇంకా ఎత్తులోకి తీసుకెళ్తాడు. ఎప్పుడు ఆ కృతజ్ఞత మనం ఉండాలి. చిన్నదానికే పూనకం వచ్చినట్టు ఊగిపోవద్దు. ఆ బిల్డింగ్ చూసి, ఆ కారు చూసి, బంగారం చూసి పూనకం వచ్చినట్టు నాకేముంది అంటే ఏమైంది? కూలిపోతావు. నీ పిల్లలకి ఆస్తి దక్కకుండా మనమే కూలగొట్టినట్లుగా కూలిపోతాం. నా ప్రియమైన దేవుని బిడ్డారా, గర్వపడొద్దు, అహంకారంతో విర్రవీగొద్దు. ఒక మంచి స్థాయిలో మనం నిలబడాలి, ఇంకా అభివృద్ధి చెందాలి. చూడండి, పార్లమెంట్ మీటింగ్, ఏ మీటింగ్ అది? ఆ మీటింగ్ అయ్యిందా, ఇక ఎవరో ఒక ఇంట్లో భార్య భర్తలు కొట్టుకొని సావాల్సిందే. ఆ మీటింగ్ అయిపోయే లోపల ఏదో ఒక ఇంట్లో బాంబులు వేలాల్సిందే కదా. అట్లాంటి మీటింగ్లు పెడితే ఏమొస్తుంది? కాడి, పాపపు శాపం అనే కాడి వస్తుంది. కొంతమంది ఆడవాళ్ళకి ఏంటంటే ఇట్లాంటి ఏం మాట్లాడుకుంటారా వినాలని ఆశ, కొంచెం పని లేకుండా కూడా ఇట్లా పోతారు ఏదో పట్టుకొని విందామని. ఇట్లా చెవులు పెట్టినా కూడా వాళ్ళకి ఏమి వినపడిద్ది? ఈ కుస్కులోనే ఏమైపోతాయి? సంసారాలను ఏమైపోతాయి? మటాష్ అంతే. అట్లాంటి మాటలు నువ్వు మాట్లాడకూడదు. మీరు ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు చక్కగా దేవుని గురించి మాట్లాడండి. అందులో ఉన్న సాక్ష్యాలు, అందులో దేవుని వాగ్దానాలు, ఒక భార్యగా ఎలా ఉండాలి, కోడలుగా ఎలా ఉండాలి, కూతురుగా ఎలా ఉండాలి, తల్లిగా ఎలా ఉండాలి, ఒక దేవుని వ్యక్తిగా ఎలా బ్రతకాలి, దేవుడు మన కొరకు చేసిన వాగ్దానం ఎలాంటివి, అలా చక్కటి విషయాలు మీరు మాట్లాడుకోవాలి. ఇది దేవుడు కోరుకునే ఒక శ్రేష్టమైన జీవితం. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి, అట్లాగా బ్రతకాలి. దానికోసమే ఆయన విముక్తిని కలిగించాడు. మీకు టైం ఉన్నప్పుడల్లా ఒక 4, ఒక 5 ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చర్చిలోకి రండి. అలాగా మీరు ప్రార్థించాలి. మీ ప్యారిష్ కోసం, ఫాదర్ కోసం, సిస్టర్స్ కోసం, మీ ప్యారిష్లో ఉన్న ఎవరికైతే ఆరోగ్యం బాగలేదో, ఎవరికైతే అప్పులై ఉన్నాయో, ఎవరైతే చాలా సమస్యలు కూరుకుపోయారో, ఎవరి కుటుంబం అయితే కన్నీళ్లతో ఉందో,
ఏ పిల్లలకైతే ఉద్యోగాలు రావట్లా, పెళ్ళిళ్ళు జరగట్లా, జీవితాలు బాగలేవు, వారందరి కోసం కనీసం ఒక అరగంట గంట మీకు వచ్చిన ప్రార్థన ఇక్కడ చేయండి. దేవుడు అంటున్నాడు అటువంటి జీవితం మనల్ని ఆయన చెప్తున్నాడు మీరు బ్రతకాలి. అమ్మా చూడండి, ఒక వ్యక్తి కష్టపడి పైకి వస్తుంటే ఈడేం చేస్తుండో రంపం తీసుకొచ్చి పోతా దేనికి? ఈయన కూడా ఎక్కొచ్చు కదా, ఎక్కడు ఎక్కేవాడిని ఎక్కని. కుళ్ళు బుద్ధి, ఓర్వలేని బుద్ధి, ఇట్లాంటి బుద్ధి మనం దాచిపెట్టుకోకూడదు. అది శాపం, అది ఒక భయంకరమైన శాపం. మన పక్కన వ్యక్తి ఒక మంచి స్థాయిలోకి వెళ్తున్నప్పుడు మనం చెప్పాలి, దేవా ఆ వ్యక్తిని దీవించావు, నీకు వందనాలు. ఈరోజు ఆయన మంచి స్థాయిలో ఉన్నాడు, రేపు నన్ను కూడా అలా చెయ్యి. దానికి మారుగా ఓర్వలేని బుద్ధి, కడుపులో బాధ. కొంతమందికి అన్నం బిర్యానీ పెట్టినా తినరు. ఎందుకు? అమ్మా వాళ్ళకి ఇట్టొచ్చిందే అట్టొచ్చిందే, వాళ్ళ ఆయన ఇది కొన్నాడే, ఈమె ఇది కొన్నదే, వాయమ్మో అని విరోచనాలు అయినప్పుడు కడుపు నొప్పి వచ్చిందే. అట్లుండదు కొంతమందికి నొప్పి. అట్లుండొద్దు. ఓర్వలేని బుద్ధి మనకి శాపాన్ని తీసుకొస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి జీవితం వద్దు. తర్వాత విడిపోవద్దు. భార్యాభర్తలు విడిపోవద్దు, అన్నదమ్ములు విడిపోవద్దు, లేకపోతే ఒక కుటుంబం విడిపోవద్దు, ఒక గ్రామము, ఒక వీధి, ఒక విచారణ రెండు ముక్కలు కావద్దు. మరి ఎలా ఉండాలి? అందరు కలిసి ఉండాలి. చూడండి, వర్గాలు ఉండొద్దు. మీరందరూ కూడా ఒకే కుటుంబముగా బ్రతకాలి. విడిపోతే మంచిది కాదు. విడిపోవడం ఎలా ఉంటుంది చూద్దాం. కాలు పోతే కాలు తీసుకురావచ్చు, గుండె పోతే ఎవరిదైనా గుండె తీసుకొచ్చి పెట్టచ్చు, కిడ్నీ పోతే కిడ్నీ మార్చవచ్చు. కానీ శరీరం రెండు ముక్కలైపోయింది. అమ్మా, ప్రపంచంలో ఎవరు కూడా ఈ అబ్బాయిని బాగు చేయలేరు. ఆ ముక్కలు రెండు ముక్కలని అతికించలేరు. ఈ వ్యక్తి రెండు ముక్కలు కావడం ఎంత ఘోరమో, భార్య భర్తలు కూడా రెండు ముక్కలు కావద్దు, విడిపోవద్దు. అన్నదమ్ములు విడిపోవద్దు, అత్త కోడలు విడిపోవద్దు, ఒక కుటుంబం విడిపోవద్దు, లేకపోతే ఒక సంఘం, ఒక విచారణ విడిపోకూడదు. ఎలా ఉండాలి మరి? విడిపోవడం ప్రమాదం. అందరూ అట్లా కలిసి ఉండాలి. క్రీస్తు ప్రభులు మనమందరం ఐక్యంగా ఉండాలి. చేతులు చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసయ్యలో ఒకే కుటుంబంగా మనం బ్రతకాలి, ఐక్యత కలిగి ఉండాలి. చీడపురుగులాగా చీల్చొద్దు, అందరిని చీలికలు తీసుకురావద్దు. అది శాపం, ఇది మంచి జీవితం. పెద్దగా చదవండి. తర్వాత శాపాన్ని మనం తెచ్చుకోవద్దంటే వ్యభిచారము ఆపేయాలి. వ్యభిచారం అంటే ఏంది? పెళ్లి కాకముందుకే శరీర సంబంధాలు పెట్టుకుంటే వ్యభిచారం. పెళ్లి కాకముందుకే శరీర సంబంధాలు పెట్టుకోకూడదు. ఈరోజు చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు అట్లాగా చెట్ల పంటి, పార్కుల పంటి, లాడ్జుల పంటి తిరుగుతున్నారు. దాన్ని వ్యభిచారం అంటారు. పెళ్లి కాకముందుకే. చూడండి ఏముంది అక్కడ, కాలేజీలు బంకు కొట్టి పార్కుల్లో అందరు ఎదుటనే వాళ్ళు ఆ చెడులో పడిపోయారు. అందరు చూస్తున్న పబ్లిక్ పార్కులలో దాన్ని బైబిల్ చెప్తుంది వ్యభిచారం. అది వ్యభిచారమైన పాపం. అమ్మా, కరెంటు ప్లగ్లో ఏలు పెడితే కరెంట్ ఎట్లా కొట్టిద్ది? మనం ఏలు పెట్టాక 1 2 3 అన్న తర్వాత కొట్టిద్దా, వెంటనే కొట్టిద్దా? చెప్పండి గట్టిగా. వెంటనే పెట్టడమే ఆలస్యం, కొట్టేస్తుంది. ఇది అట్లా షాక్ కొట్టదు. పాపం ఎప్పుడు వెంటనే కొట్టదు, ఫస్ట్ బాగా ఉయ్యలుపుతుంది హాయిగా. అందుకనే మనిషి ఆ పాపం విడిచిపెట్టలేడు హాయిగా. వ్యభిచారం పెళ్లి కాకముందుకు, పెళ్లి అయినాక ఏ వ్యక్తితోని సంబంధం పెట్టుకున్న, శరీర సంబంధం పెట్టుకుంటే అది వ్యభిచారం. చూడండి, ఫస్ట్ చాలా ఉయ్యాల ఊపి అక్కడ ఆ ఫోటోలో మంచి బీర్ బాటిల్, పక్కన ఉన్నది వాళ్ళ భార్య కాదు వేరే ఆమె, అట్లా పెట్టి లైఫ్ జీవితం అంతా హాయిగా తిరిగాడు, ఉయ్యాల ఊగాడు. ఒకరోజు ఆ పాపము షాక్ కొట్టింది, మంచం మీద పడ్డాడు. చూడండి, ఇక్కడ బీర్ బాటిల్ లేదు, టానిక్ సీసా ఉంది. అందరు చెప్పండి, ఏ సీసా ఉంది? టానిక్ సీసా ఉంది. ఇక్కడ ఆ మేడం లేదు, సార్ ఒక్కడే ఉన్నాడు. ఉండి ఒక పాట పాడుతుండే, ఏమని?
దేవుని తుతియింతుడి ఎల్లప్పుడు దేవుని తుతియింతుడి. దేవా, నాలాంటి పుణ్యాత్ముడు చెర్లపల్లి ఎవరైనా ఉన్నారా అని పాట పాడుతున్నాడు. అప్పుడు ఈ దెయ్యాలు వచ్చి, రే నోరుముయ్ పాపిస్తోడా, చూడు నువ్వు తిరిగిన తిరుగులన్నీ నేను రాసి పెట్టుకున్నాను. ఈ దెయ్యాలన్నీ ఎప్పుడెప్పుడు చచ్చిపోతాడా, ఎప్పుడు చచ్చిపోతే వాడి ఆత్మను దొంగలించి నరకంలోకి తీసుకుపోదామని ఇంటి నిండా దెయ్యాలు తిరుగుతున్నాయి. సైతాన్ల ఇల్లది, ఇంటి నిండా దెయ్యాలే. మన జీవితం అట్లా ముగిస్తుంది. ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న పాపం వ్యభిచారం, నీచమైన పాపం. అమ్మా చూడండి, మీ పెళ్ళి ఫాదర్ చేయలా, ఫాదర్ స్థానంలో యేసు ప్రభు ఉండి మీ వివాహాన్ని చేశాడు, మీ ఇద్దరిని దీవించాడు. అయితే మీ కుటుంబ జీవితంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు పిల్లల ముందు గొడవలు పడవద్దు. పిల్లల ముందు ఒకరి జీవితం అంతటిని బట్టి గుర్తు చేసి మరీ మీరు గొడవలు చేయకూడదు. వాళ్ళు ఆ మాటలు విని 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 బ్రతుకు మీద, పెళ్లి మీద వాళ్ళకి విరక్తి కలుగుతుంది. పిల్లలకి వాళ్ళు చదవలేరు, జీవితాన్ని ఆనందపడలేరు. మీ గొడవలు, మీ కొట్లాటలు పిల్లల ముందు ఎప్పుడు కూడా చేయకుండా జాగ్రత్త పడాలి. మా కుటుంబంలో జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఒకవేళ భర్త భార్యను గొడవ చేస్తుంటే ఆ అత్త ఏం చేస్తుంది, రేయ్ నువ్వు కారం తినట్లేవురా, సంపురా, దాన్ని మెడ బిసుకురా, రే ఎయిరా, దాన్ని ఎయిరా, నువ్వు మొగడి కాదురా అని బాగా రెచ్చగొడుతుంది అత్త. చూసారా, అట్లాంటి సంసారాలు శాపాన్ని తీసుకొస్తాయి. శాపం, అట్లాంటివి శాపం తీసుకొస్తాయి. మరి ఏం చేయాలి చూడండి, మీరు పెళ్లి రోజు ఇక్కడ దేవుని ముందు కనపడ్డట్టుగా ప్రతిరోజు భార్య భర్తలుగా మీరు దేవుని ముందు ప్రార్థనలో కనబడాలి. కనపడ్డప్పుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ కుటుంబంలో ఈ తప్పు నీదే నీదే అని ఒకరి మీద ఒకరు నిందలేసుకోకుండా అట్లా ఉన్నంత కాలం మీరు మీ కుటుంబం సమస్య పరిష్కారం కాదు. మరి ఏం చేయాలి, ఇద్దరు కూర్చొని ఆ సమస్యకు నేనే కారణమని ఎవరి తప్పు వాళ్ళు ఒప్పుకోవాలి. నీవు భర్త మీద, భర్త నీ మీద తప్పులు వేసినంత కాలం ఆ సంసారం మంచిగా జరగదు. ఇద్దరు కలిసి మీ గొడవకి కారణం ఏంది, ఎందుకు గొడవలు అవుతున్నాయి, ఈసారి అలాంటి సమస్య వస్తే ఎలా పరిష్కరించుకుందామని కూర్చొని వేరే వాళ్ళ మధ్యలో కాకుండా మీరిద్దరే దాటిని పరిష్కరించుకోవాలి. చూడండి, కుటుంబంలో ఏ గాయమైనా సరే నువ్వు పెళ్లి చేసినప్పుడు వాగ్దానం చేసావు కదా, అలాగా నీ భార్య కోసం అన్నీ నువ్వు చూడాలి. అంత మటుకే కాదు, అక్కడున్న ఆ భర్త దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా దయచేసి నా భార్యను బ్రతికించు. అటువంటి భార్య భర్తల దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పండి, ఎవరు వచ్చారు? మా యేసు ప్రభు వాళ్ళ సమస్యలో, కన్నీటిలో ఆయన వచ్చి వాళ్ళని గాయంలోంచి విడిపిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. దేవుడే మీ కుటుంబంలోకి రావాలి. అటువంటి జీవితాన్ని మీరు జీవించాలి. ఎప్పుడైనా మీ పిల్లలు సైతాను శోధనలతో ఎవరైనా మన ఇంట్లో బాధపడుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు, మనము ఏమేమో గొనుగుచు మాట్లాడే సోదర వాళ్ళ దగ్గరికి, మంత్రగాళ్ళ దగ్గరికి సంప్రదించండి అని మీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మీకు మభ్య పెడుతున్నారు. మీరు భూతముల సందేశములు వింటే మీకు అన్ని బాగా జరుగుతాయని, బ్రతికి ఉన్న మన ఇంటిలో బాధపడుతున్న వారి కోసం చచ్చిపోయిన మంత్రగాళ్ళు వారిని సంప్రదించే మంత్రగారి దగ్గరికి వెళ్ళండి అని వాళ్ళు మీకు చెప్తారు. అలా చేయగాకండి. మరేం చేయాలి, మీరు వారితో ఏం చెప్పాలి, మీరు ప్రభు వాక్యాలు వినండి. తర్వాత భూతముల సందేశాలు వినడం వలన ఎటువంటి ప్రయోజనం మనకి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇటువంటి వ్యక్తుల దగ్గరికి మనం వెళ్ళకూడదు. జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళొద్దు, సోది చెప్పేటోడి దగ్గరికి వెళ్ళొద్దు. వాళ్ళ దగ్గరికి వెళ్తే అట్లాంటి సూట్ కేసులు కడతారు పిల్లలకి. ఏం కడతారు? సూట్ కేసులు కడతారు. బైబిల్ అంటుంది, నీకు ఆ సూట్ కేసు వల్ల ఏ ప్రయోజనము లేదు అని బైబిల్ చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
చాలామంది దిష్టి తొలగొద్దని పిల్లలకి నల్లదారాలు కట్టారు. మీ దగ్గర కూడా చాలామంది కట్టారు. మీరు నల్లదారం కట్టినా లేక ఉన్న దారమంతా మీ పిల్లలకి చుట్టినా వాళ్ళకి ఏమీ జరగదు. దేవుడు అంటున్నాడు, ఇటువంటి భూతముల సందేశాల వల్ల నీకు మేలు కలగదు. పాపం చూడండి, మన ఊపిరి కూడా ఆగిపోయేలాగుంది. అట్లా ఎన్ని దారాలు చుట్టినా మనకు మేలు కలగదు. మంచిగా దేవుడు పచ్చిమిరపకాయలు దేనికి ఇచ్చాడు? పచ్చడి చేసుకోమన్నాడు. నిమ్మకాయ దేనికి ఇచ్చిండు? పులిహార చేసుకొని తినమన్నాడు. ఒకడు ఏం చేసిండు? పైన 4 కింద 4 పెట్టి నిమ్మకాయ పెట్టి దిష్టి తలగకుండా అని చెప్తే డోర్కి, కారుకి, బైక్కి మనం కట్టుకొని దాన్ని ఏదో మేలు చేస్తుంది అనుకుంటున్నాం, కానీ అలా జరగదు. మంత్రించినటువంటి కొబ్బరికాయలు, గుమ్మడికాయలు అట్లా కట్టుకోవద్దు. ఇవన్నీ శాపం, ఎటువంటి మేలు కలగదు. మరి ఏం చేయాలి? ఇంట్లో పరిస్థితి బాగలేదు, ఏం చేయాలి? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రార్థన చేయాలి. అలా కన్నీళ్ళతోని ప్రార్థన చేయాలి. రూపాయి ఖర్చు లేకుండా. చూడండి, వజ్రాల కంటే విలువైనది ఒకటి ఉంది. అది ఏంటిది? మనం చూద్దాం. బైబిల్ చెప్తుంది, దేవా నువ్వు నా వేదనను గుర్తిస్తావు, నేను కార్చే కన్నీటి చుక్కలు సీసాలో పోసి నువ్వు లెక్క పెడతాడంట దేవుడు. చూడండి, మన కన్నీళ్లను ఆయన ఒక పాత్రలో ఎన్ని కన్నీళ్ళు కార్చామో అవన్నీ దేవుడు లెక్క పెడతాడంట. కాబట్టి వేదనలో, దుఃఖములో ఆయన పాదాల దగ్గర మనం కార్చిన కన్నీరు వల్ల ఆ ప్రార్థన ఏం చేస్తుంది? మన ఇంట్లో ఉన్న వారి బంధకాలు దేవుడు తెంచేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా గట్టిగా. ఆయన బ్రతికే ఉన్నాడు కాబట్టి నీకు మంత్రగాడు అవసరంలా, జ్యోతిష్యుడు అవసరంలా, శోధ చెప్పేవాడు అవసరంలా. మన బ్రతుకంతా బైబిల్లో రాయబడి ఉంది. ఆ మాటలు వింటే, ప్రార్థన చేస్తే యేసయ్య మన బంధకాలన్నీ తీసేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక చక్కటి కుటుంబాన్ని మనం చూస్తున్నాం. అక్కడ మంచి కుటుంబం, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. ఒకవేళ ఆ కుటుంబం ప్రార్థన చేయకపోతే ఆ కుటుంబం ఎలా ఉంటుంది? ఇదిగో ఇలాగుంటుంది. ప్రార్థన లేని కుటుంబాలు అలా ఉంటాయి. అంటే వారి ఆత్మ ఎండిపోయిన ఎముకలాగా ఉంటాయి. బాహ్యంగా, బయట భౌతికంగా నీకు అన్నీ ఉన్నాయి, కానీ నీ ఇంటిలో ప్రార్థన లేకపోతే నీ కుటుంబములో నీవు, నీ పిల్లలు ఎండిపోయిన అట్లాగా మనం ఉన్నట్లే. అందుకనే అన్నిటికంటే ముఖ్యముగా దేవుని కృప, ఆయన దీవెన, ఆయన బలం మనకి కావాలి. మనకి కలిగి ఉన్న అంతటిని బట్టి, మనం కలిగిన కుటుంబాన్ని బట్టి ప్రతిరోజు సాయంకాలం అలా కూర్చొని మనం ప్రార్థిస్తే, ప్రార్థన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆయన ఖచ్చితంగా ఉంటాడు. చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవుడిని మన ఇంటిలోకి తీసుకురాగలిగే ప్రార్థన మనం చేయాలి. అప్పుడు మనం చాలా ఆయన అభిషేకం, ఆయన వెలుగు, ఆయన ప్రసన్నత మనం కలిగి ఉంటాం. పాపం అనే కాడి కాకుండా దేవుని దీవెనలు మన మీద ఉంటాయి. జాగ్రత్తగా చూడండి, చాలా సార్లు స్త్రీలు, పిల్లలు గుడికి వస్తారు. అది తప్పు. ఒక ఇంటిలో ఫస్ట్ గుడికి తయారు కావాల్సింది పురుషుడు. నీవు మొట్టమొదటగా తయారు కావాలి చర్చికి. నీవు తయారై నీ భార్యని, నీ పిల్లల్ని ఒక దూరంగా పిక్నిక్ తీసుకుపోతే ఎంత సంతోషం ఉంటుందో అట్లాంటి సంతోషం కలిగించేలాగా గుడికి నీ పిల్లల్ని నువ్వు తీసుకొని రావాలి. అట్లా తెస్తే ఆయన ఈ ఇంటిని విడిచిపెట్టి పోడు. ఆమెను చెప్పండి గట్టిగా, చేతులు గట్టిగా చెప్పి ఎత్తి చెప్పాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, మంచి హల్లెలూయా చెప్పండి గట్టిగా. అలాంటి ఒక ఇంటిని ఆ 2 చేతులు విడిచిపెట్టవు. ఆయన విడిచిపెట్టాడు అట్లాంటి ఇంటిని. కాడి మోయొద్దు, దేవుని దీవెన మోయాలి, దేవుని ఆశీర్వాదం మోయాలి. కుటుంబంగా అందరం కలిసి చర్చికి రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చి అందరం అట్లా ప్రార్థన చేయాలి.
ఆయన మాటలు విని నమ్మాలి. ఆ మాటల ప్రకారం మన జీవితాలు మార్చుకోవాలి. ఇలాగా దేవుడు చెప్తున్నాడు, మీరు దృఢంగా నిలబడండి, బలంగా నిలబడండి. చూడండి, ఇందాకలా ఒక ఇల్లు చూశాం. ఆ వ్యక్తి భార్య ఉండగా వ్యభిచారం, పెళ్లి కాకముందుకే వ్యభిచారం, భర్త ఉండగా భార్య ఉండగా వేరే స్త్రీలను, వేరే పురుషుల దగ్గరికి వెళ్ళి, అబ్బాయిల దగ్గరికి వెళ్ళి, అమ్మాయిల దగ్గరికి వెళ్ళి చెడ్డ జీవితం. కానీ ఇక్కడ ఈ వ్యక్తిని చూడండి, ఆయన మార్గములో నడిచి చక్కగా తన భార్యను మాత్రమే ప్రేమించి తన పిల్లల్ని దేవుణ్ణిలో పెంచిన ఈ వ్యక్తి ఎండలో ఎండి వానలో తడిసి కష్టపడి డ్యూటీలు చేసి అలసిపోయి అనారోగ్యంతో మంచం మీద పడ్డాడు. అప్పుడు ఆ కుటుంబం అంతా కలిసి పరలోకం వైపు చూసి ప్రార్థిస్తే దేవుడు ఏం చేశాడు? ఆ ఇంటి నిండా తన దేవదూతల్ని పంపించేశాడు. ఆమెను చెప్పండి గట్టిగా. చూడండి, పరలోకం తెరిచి ఆయన ముఖ తేజస్సు ఆ వ్యక్తి మీదకి దేవుడు ప్రసరింపచేస్తున్నాడు. ఆయన మనకు విముక్తి కలిగించాడు. కాబట్టి ఇట్లాంటిగా బ్రతుకు మనం బ్రతకాలి. ఆ ఇంటి నిండా దేవుని ప్రసన్నత దిగి వచ్చే ఒక ప్రార్థన, అటువంటి బాధలలో దేవుని ప్రార్థించగలిగే కుటుంబంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరు చెప్పండి హల్లెలూయా. మంచిగా చెప్పాలి హల్లెలూయా. వ్యభిచారంతో కాకుండా, చెడు తిరుగులు కాకుండా ఒక ఉత్తమమైన జీవితం మనం జీవించాలి. ఇంకొకటి దేవుడు చెప్తున్నాడు చూడండి, నేను మీతో చెప్తున్నాను, ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి చెడుగా చూస్తే కూడా వ్యభిచారమే. ఇందాక మనం చూసాము చేతలతోని, శరీరాలతోని చేస్తే వ్యభిచారం. ఇప్పుడు బైబిల్ చెప్తుంది, నీ మనసులో నీ చూపు ద్వారా ఒక ఆడపిల్లని, ఒక స్త్రీని, ఒక అబ్బాయిని, పురుషుణ్ణి నీచంగా చెడుగా చూస్తే కూడా అది వ్యభిచారమే, అది శాపం. అయితే సైతాన్ ఏం చేసింది? ఎలాగైనా అందరి మనస్సు, చూపు చెడిగొట్టడానికి, చెడిపోయటానికి ఇట్లాంటి సినిమాలు తీసుకొచ్చింది. ఏం పేరు సినిమా పేరు? నీకు తెలుసారా? చిన్నోడు చెప్తున్నా, నాన్నకి ప్రేమతో. ఓకే, సినిమాలు అలా ఉంటాయి, నిగ 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 నిగలాడుతుంటాయి. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా అలాంటి సినిమాలంటే చాలా ప్రాణం. కానీ నాకు టైం లేదు కాబట్టి, అందులో ఈ టాపిక్ కాదు కాబట్టి రెఫరెన్సులు చూపిట్లా. అక్షరం అక్షరం దేవుడు సినిమా ఇండస్ట్రీ గురించి రాసి పెట్టాడు. అక్షరం అక్షరం రాస్తుంది. సరే చూడండి, అదే సినిమా, కానీ అందులో పరిస్థితులు మారిపోయాయి. పాపం ఆమెకి డ్యాన్స్ చేద్దామని కాలిట లేపింది. ఆ ఫ్రాకు టైట్గా ఉండి చినిగిపోతే వాళ్ళు ఏం చేశారు? ఏమండి డబ్బులు లేవు బట్టలు కొనడానికి, అలాగే డ్యాన్స్ అయ్యని చెప్పి అట్లా డ్యాన్స్ అయిపోలే. ఏం చేశారు? కత్తెర తీసుకొచ్చి ఆమె డ్రెస్ అంతా కట్ చేశారు. ఎందుకు? ఆ శరీరం కోసం ప్రజలు ఎగబడి 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 చూస్తారని, డబ్బులు వస్తాయని. ఆ ఫోటో చూస్తున్నప్పుడు ఏమవుతుంది బాగా వినండి, మన మైండ్ అంతా కూడా చెడులోకి బాగా రగిలించబడుతుంది. ఎవరు చెప్పారు అలాగా? బైబిల్ చెప్తుంది. చూడండి, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇవన్నీ మనము కింద కూర్చుంటాం దూరంగా, అవి దూరంగా ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా మన మైండ్ని అలాగా మార్చేస్తాయి. అవి అట్లా తిప్పేస్తాయి, మిక్సీ తిప్పినట్టు తిప్పేస్తాయి. ఎలా తిప్పుతాయి? ఈ కార్యక్రమాలన్నీ మన మైండ్ని తిప్పేస్తాయి. ఇది పచ్చి అక్రమ సంబంధాల మీద జోకులతో కూడిన, పచ్చి వ్యభిచారంతో కూడిన ప్రోగ్రాం ఇది. బ్రాలు వేసుకొని మొగోడు ఆడోళ్ళలాగా, ఆడోళ్ళు మొగోళ్ళలాగా వేసుకొని ఈ ప్రోగ్రామ్స్కి ఈరోజు మనం బానిసలైపోయాం. ఇది పచ్చి వ్యభిచారం, పిచ్చి పిచ్చి మాటలు. అయితే ఇంకొకడు ఒక సినిమా తీశాడు. ఏం సినిమా? 100% లవ్ అని సినిమా తీశాడు. ఈ సినిమా ఏం చెప్పిద్దంటే, పెళ్ళయిన దాకా ఉండగాకండ్రా, పెళ్లి కాక ముందుకే ఒక గుడ్డోన్నో ఒక జుట్టు పిల్లను వేసుకొని మీరు తిరిగితే అదే స్వచ్ఛమైన ప్రేమని చెప్పేశాడు. ఇప్పుడు చూడండి, సినిమాలు, సీరియళ్ళు ఏం చేస్తాయి? దేవుడు రాసి పెట్టాడు, చదవండి గట్టిగా.
ఆ చెడు నరులను మోసం చేస్తుంది. అందరు చెప్పండి గట్టిగా, ఏం చేసేది? మోసం. ఏమండి, నేను బాగా చదువుకున్నాను, అయితే ఏంది, నిన్ను మోసం చేసేస్తుంది. అది ఏమండి, నాకు చాలా డిగ్రీలు ఉన్నాయి, నిన్ను మోసం చేస్తుంది. మభ్య పెట్టడం అంటే ఏంది? నిన్ను మైమర్పిచ్చేస్తుంది. ఇంకేం చేసేది? చదవండి. వారు మంచిని గుర్తించకుండానట్లు అది చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సినిమాలు, సీరియళ్ళు, ఆ పిచ్చి పిచ్చి ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయంటే చూడండి, వ్యామోహాలు మంచి వారి హృదయములను కూడా చెడిపేస్తాయి. అంతే, చెడగొట్టేస్తాయి, బాగా చెడిపేస్తాయి. ఇక్కడ చూడు, ఇప్పుడు ఇది ఉంది, ఇది మంచి వస్తువు. దీన్ని చెడిపేయడం అంటే ఇలాగా, చెడిపేయడం అంటే ఇట్లా కాదు, మొత్తం చెడిపేసి ఏమీ లేదు. ఇప్పుడు దీని రూపం లేదు, ఏమీ లేదు, పూర్తిగా ఇది చెడిపోయింది. అలా చెడిపోయింది, దాని పనికిరాదు. అయితే ఈ వ్యామోహాలు కలిగించే అవి మనిషిని ఆసక్తిలోనికి, ఆకర్షణలోనికి తెచ్చి కాసేపు నవ్విపిచ్చి, కాసేపు సెంటిమెంట్ డైలాగ్స్ చూపించి, కాసేపు మ్యూజిక్ పెట్టి అట్లా అట్రాక్షన్ చేసి మభ్య పెట్టి మంచి మంచి వ్యక్తి యొక్క మైండ్ను, హృదయాన్ని అవి చెడిపేస్తాయి. ఎలా చెడిపేస్తాయి అండి? అది కూడా దేవుడు రాసి పెట్టాడు. చూడండి, అలాంటివి చూసినప్పుడు ఈ మంచి అమ్మాయి తన మైండ్ చెడిపోయింది, ఆ అబ్బాయి మైండ్ చెడిపోయింది. వీళ్ళిద్దరూ 100% లవ్ సినిమా చూసి చీ పెళ్ళైన దాకా ఎవడరా ఆగేదని చెప్పి పెళ్ళి కాకముందుకే 10th క్లాస్లో, ఇంటర్లో, డిగ్రీలో వాళ్ళ మైండ్ పాడైపోయింది. అందుకనే ఎట్లాంటి తిరుగులకు అలవాటు పడిపోయారు. అలాంటి బాగా చదువుతున్నాడు, రాత్రంతా చదువుతా ఉన్నాడు కదా. ఏం చూస్తున్నారు వాళ్ళు? అందులో పనికిరానివి, చెడ్డవి, నీచమైనవన్నీ కూడా, చెడు అన్నీ చూస్తున్నారు. చూడు, అక్కడ మీకు చెయ్యి కనపడుతుందా? సైతాన్ని చెయ్యి చూడండి. వాడు ఎక్కడ చూడకుండా ఇంకా చూడాలి అట్లాగా ప్రపంచంలో ఉన్న వ్యభిచారం, చెడుతనం ఆ ఫోన్లో, టీవీలో ఆ అబ్బాయి ఒక కసి పెట్టి చూస్తున్నాడు. ఒక విపరీతమైన ఉద్రేకంతో చూస్తున్నాడు. అవన్నీ ఏం చేస్తాయి? బైబిల్ చెప్తుంది, నీ మనసుని, నీ మైండ్ని, నీ హృదయాన్ని పాడు చేసేస్తాయి. చూడండమ్మా, మైండ్ ఎంత బాగుంటే, ఆ బ్రెయిన్ కరెక్ట్గా పనిచేస్తే చూపు అలా ఉంటుంది, మాట తీరు బాగుంటుంది, ప్రవర్తన బాగుంటుంది. అయితే సైతాన్ ఏం చేసింది? ఏ మైండ్ అయితే దేవుడు గౌరవంగా, శుభ్రంగా పెట్టుకోమన్నాడో ఆ మైండ్లో కంపు, రోత నీచమైన ఆలోచనలన్నీ తెచ్చి బాగా ఎక్కిచ్చేసి దాన్ని పాడు చేసేసింది. ఎలా పాడు చేసింది అది? అమ్మా చూడండి, మన మైండ్ ఒక బాక్స్ లాంటిది, ఒక బాక్స్. ఆ బాక్స్లో మనం చూసే ప్రతి చెడు మన మైండ్ మీద ప్రభావం పడిద్ది. మన మైండ్లోకి అవి లోపలికి చొచ్చుకొని పోతాయి. మనకు అనిపిస్తుంది మనం కూడా అలాగే ఉండాలి. అటువంటి కోరికలు, అటువంటి ఉద్రేకాలు మనకు వస్తాయి. టీవీలో, ఫోన్లో మనం చూసే ప్రతి చెడు, ఆ చెత్తంతా ఈ బాక్స్లోకి పోయి, ఆ బాక్స్లో పోయి ఆ చెత్త చెదారం అంతా కలిసి మన మైండ్ ఒక చెత్త కొన్ని డబ్బాలాగా మారిపోయింది. చెత్త డబ్బా. అప్పుడు ఏం జరిగింది? ఎప్పుడైతే మంచి మనసు ఇప్పుడు లేదు, మంచి వారి మనసు, ఈ అబ్బాయి ఆ అమ్మాయి మనసు మంచిది, ఇప్పుడు పాడైపోయింది కదా. ఇక ఎవరిని చూసిన చెడు తలంపులే, కుళ్ళు జోకులే, చెడు జోకులే. ఎవరినో ఒక ఆడవని కదిలియాలి, ఎవరో అమ్మాయిని కదిలియాలి, ఎవరో అబ్బాయిని వేరే చెడుగా మాట్లాడాలి. ఇదే లోకం, ఇంకా అదే శోధన. కంట్రోల్ చేయలేం, ఏ పరిష్కారం కూడా దానికి లేదు, ఆపగలిగే స్థితి లేదు. ఈ పాడైన మనస్సు, పాడైన ఈ మైండ్, పాడైన చూపు ఎవరు శుభ్రం చేయాలి? ప్రపంచంలో దానికి వైద్యం లేదు. అందుకని 2000 సంవత్సరాల క్రితం యేసయ్య వచ్చాడు. చూడండి, ఏ స్థలం మనం పాడు చేశామో, ఏ మంచి మైండ్ను, శ్రేష్టమైన ఆ మైండ్, జ్ఞానం,
తెలివి వివేకముతో ఉండాల్సిన ఆ మైండ్ని మనం పాడు చేశామో, ఆ స్థలంలోనే ఆయన గాయపడి ఆ రక్తాన్ని మనకు చిందించాడు. ఎప్పుడైతే మనం దేవా నన్ను క్షమించని అడుగుతామో, మన కోసం రక్తం కార్చా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో మోకరించి అందరం కలిసి, దేవా దయచేసి పాడైపోయిన కుళ్ళిపోయిన దుర్వాసన కంపుతో ఉన్న నా మైండ్, నా చూపును కడగయ్యా అని మనం అడిగితే చూడండి, ఆయన చిందించిన రక్తం మనం అడిగితే ఆయన ఏం చేస్తాడు చూడండి. దేవా పిచ్చి పిచ్చిగా ఆ ఫోన్లో అన్నీ చూసి, ఆ రోత చూసి నా మైండ్ని నేను పాడు చేశాను అని మనం ప్రార్థన చేస్తే, యేసయ్య తన రక్తంతో కడిగి మరొక్కసారి కొత్తగా మన మనసును మారుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుడు, గట్టిగా 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 గట్టిగా. ఇలాగా ఒక్క పురుగు కూడా లేదు, ఒక్క పురుగు, ఒక చెడు ఆలోచన లేదు, ఒక రోత ఆలోచన లేదు. వేరే వాళ్ళను చెడ్డగా నీచంగా చూసే ఆలోచించే ఆ పురుగు లేదు. ఈ మైండ్ దగ 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 మెరుస్తుంది. ఆయన రక్తం మనల్ని కడిగితే అట్లాంటి మైండ్ మనకు దేవుడిస్తాడు. అమ్మా, ప్రభు చెప్తున్నాడు, స్వాతంత్రంగా బ్రతకండి, పాపపు మురికితోని బ్రతకూడదు. మరి ఏం చూడాలి? టీవీలో మంచి మంచి ప్రార్థనలు చూడండి, వార్తలు చూడండి, రోజు మంచి మంచి వార్తలు, ప్రపంచాన్ని గురించిన వార్తలు, లేదా మనకు ఉపయోగపడే కార్యక్రమాలు టీవీలో మనము చూడాలి. మంచి కార్యక్రమాలు మనం చూడాలి, శ్రేష్టమైనవి చూడాలి, విలువైనవి చూడాలి. ఫోన్లో ఏం చూడాలి? చూడండి, యేసయ్య వచ్చి మన పక్కన నిలబడితే ఆయన కూడా చూడగలిగేలాంటివి మాత్రమే మనం చూడాలి. ప్రార్థనలు చూడండి, మీ చదువుకు సంబంధించి చూడండి, మీ భవిష్యత్తుకు సంబంధించి చూడండి. ఇందులో బాగా చెడుంది, మంచి జ్ఞానం కూడా ఉంది. కాబట్టి దేవుడు యేసయ్య కూడా నీతో పాటు నిలబడి చూడగలిగే విలువైనవి మనం చూసినప్పుడు, మంచివి చూసినప్పుడు మన మైండ్ అలాగా వెలిగిపోతుంది, జ్ఞానంతో వెలిగిపోతుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి, మంచిగా చెప్పాలి, ఆమేన్ అని చెప్పండి గట్టిగా, మంచిగా ఆమేన్, గట్టిగా హల్లెలూయా, చేతుల పైకి చెప్పాలి హల్లెలూయా. సరే చదువుదాం, చదవండి. అది పానాపాత్రమున ఎర్రగుండి, కలర్ కూడా నిగ 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 నిగలాడుచున్నా కూడా నీవు దానికి భ్రమసిపోవద్దు. చూడండి, చాలామంది మీ ప్రాంతంలో కూడా ఎప్పుడెప్పుడు శనివారం వచ్చిద్దా అట్లాగే వెళ్ళి అట్లా చల్లగా బీరు తాగుదామా అని రెడీగా ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ రోజు పని అయితేనే ఉంది, కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు? శనివారం రాత్రి కోసం, దీనికోసం వెయిట్ చేస్తున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, అది ఎర్రగా ఉంటుంది ఒకటి, రెండవది నిగ 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 నిగలాడుతుంటుంది. అప్పుడు నువ్వు దాన్ని చూసి తాగకూడదు. అది ఎంత బాగున్నా సరే నువ్వు తాగొద్దు. ఎందుకు తాగొద్దు? నువ్వు తాగొద్దు. తాగితే బాగుంటుంది కదా, ఇలాంటి పనులు చేయకూడదు తాగి. చాలామంది అనుకుంటాము, నేను 10 బీర్లు తాగుతా, నీళ్ళు కలుపుకోకుండా తాగుతా, హాయిగా ఉంటుంది అని అనుకుంటారు కదమ్మా. చూడండి, చాలామంది తాగి 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 మన కుటుంబాలు అలాగా పాడైపోతున్నాయి. తాగి 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 చాలామంది భార్యల్ని అట్లాగా, చాలా కుటుంబాలు ఇలాగా భయంకరమైన దుస్థితిలో ఈరోజు త్రాగుడు ద్వారా పాడైపోతున్నాయి. చాలామంది జీవితాలు తాగి 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 అలాగైపోతున్నారు. అయితే బైబిల్ ఏమంటుంది చూడండి, గట్టిగా చదవండి. అంతా అయిపోయిన తర్వాత అది పాము వలె మిమ్మల్ని కరుస్తుంది. ఎలాంటి పాము? విషనాగు పాము వలె మిమ్మల్ని అది కాటేస్తుంది. అంతా అంటే ఏంది చూడండి, ఈస్టర్, క్రిస్మస్ పండగలు చేసి పుట్టినా తాగడమే, చచ్చిపోయినా తాగడమే, ఉద్యోగం వచ్చినా తాగాలి, ఉద్యోగం రాకపోయినా తాగాలి, తాగి డ్యాన్సులేసి ఫోజులు కొట్టి ఊగి 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 వాళ్ళు తాగారు వీళ్ళు తాగితే నాకేమవుతుందని తాగి 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 తాగినాక
దేవుడు చెప్తున్నాడు, నువ్వు తాగిందే ఒక పాములాగా వచ్చి నిన్ను కాటేస్తుంది, నిన్ను చంపేస్తుంది. చూడండి, నువ్వు తాగుతున్నది ఒక విష సర్పములాగా నీ అవయవాలన్నిటినది చంపేస్తుందని బైబిల్ హెచ్చరిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లాగా తాగి మరణమైన పరిస్థితి తెచ్చుకున్న ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూద్దాం. అందరు 2 చేతులు చెప్పండి, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. మంచిగా చెప్దాం, యేసు రక్తమే జయమని చెప్పండి గట్టిగా. మంచిగా చెప్దాం, హల్లెలూయా. యేసయ్యా వందనాలు. గట్టిగా చెప్దాం, యేసు రక్తమే జయము. చెప్దాం అందరం, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా వందనాలు. గట్టిగా చెప్దాం, తండ్రి మీకే స్తోత్రము. మంచిగా చెప్దాం, హల్లెలూయా. యేసు రక్తమే జయము. తండ్రి మీకే స్తోత్రము. సరే, చూడండిమా, ఇతని వయసు జస్ట్ 33 సంవత్సరాలే. మంచి కలకలగా అందం ఉంది, ఆరోగ్యం ఉంది. చిన్న అబ్బాయి, ఆయన కొడుకు అతను. ఇతను కూడా వాళ్ళు తాగుతున్నారు వీళ్ళు తాగుతున్నారు అని చెప్పి తాగేవాడు. తాగొచ్చులే, తప్పు కాదని తాగేవాడు. అన్ని పండగలకి మర్చిపోకుండా మంచిగా తాగి ఎంజాయ్ చేశాడు. అయితే ఒకరోజు ఏం జరిగింది చూద్దాం. చూడండి, కొన్ని రోజుల తర్వాత దేవుడు చెప్తున్నాడు కదా, అది ఎర్రగా నిగ ఉంటుంది, కానీ నువ్వు తాగితే నువ్వు ఆడి పాడి విర్రవిగి డ్యాన్సులు వేసి ఫోజులు కొట్టి నాకు ఏం కాదు అని తాగితే అది అట్లా కాటేస్తుంది. 33 సంవత్సరాల అబ్బాయి ఒక 90 సంవత్సరాల ముసలుడిలాగా అయిపోయాడు. అంటే ఆయనకు ఒక జబ్బు వచ్చేసి, చూడండి వాళ్ళ భార్య కొడుకు, ఇందాక మనం చూసిన ఫోటో, కనీసం ఒక బీర్ బాటిల్ మూత తీయటానికి కూడా ఇప్పుడు ఈయన దగ్గర బలం లేదు. నరాలన్నీ సచ్చుగా అయిపోయాయి, అన్నీ ఎండిపోయాయి. బైబిల్ అంటుంది అంతా అయిపోయినాక అది కరుస్తుంది. దేవుడు అంటున్నాడు, ఇలాంటి రోజు రాక ముందుకే ఈ రోజే మీరు కూడా చాలామంది దానికి దగ్గరలో ఉన్నారు. దేవుడు అంటున్నాడు, అలాంటి స్థితి రాక ముందుకే మీరు రోజు మీ జీవితాన్ని మార్చేసుకోవాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. బైబిల్ అంటుంది, ఆయనను కాటు వేసినట్లుగా మన జీవితాలు కాటు వేయక ముందుకే మనమందరం కూడా ఈరోజు ఆ త్రాగుడనే కాడి మన మీదికి రాకుండా మనం జాగ్రత్త పడాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసు రక్తమే జయమని చెప్పండి. దయచేసి అందరూ మోకాల మీద ఉండండి. మోకరించి ఒక ప్రార్థనతోని మోకాల మీద ఉందాం. ఎవ్వరూ అటు ఇటు చూడొద్దు, 2 చేతులు జోడించి. చాలామంది ఇంటిలో త్రాగుడుంది. ఇంటి పండగ వస్తే చాలు వందల వేల రూపాయలు ఖర్చు పెట్టి బీరు, విస్కీలు, బ్రాండీలు అహంకారంతో తాగుతున్నారని ప్రభు చెప్తున్నాడు. ఒకరి మీద ఒకరు పోటీ పడి తాగుతున్నారు. ఒక వరదలాగా ప్రవహిస్తుంది మీ ప్రాంతంలో త్రాగుడు. ఒక శాపమై ఉంది మీ కుటుంబాలకు త్రాగుడు. ప్రభు చెప్తున్నాడు, స్వాతంత్రంగా బ్రతకమని నేను మీకు విముక్తిని కలుగజేశాను. ఇంకొకసారి ఆ కాడి మీ మీద పడనేగాకండి. నా ప్రియమైన దేవుని బిడ్డారా, గొప్ప గొప్ప మొనగాన్లే త్రాగి నేలకి ఒరిగిపోయారు, చచ్చిపోయి నరకములో అరుస్తున్నారు. మనమెంత, మన ప్రాణం ఎంత? అట్లాంటి స్థితిలో నువ్వు పడితే నీ ఇంటికి ఎవ్వడు రాడు. అదే మంచంలో టాయిలెట్ పోస్తూ బట్టలు తడుపుకుంటూ రోగిస్తోడిగా నువ్వు పడిపోతే నువ్వు తాగుడు పోసినోడు కూడా నీ ఇంటికి రాడు. చాలా మంది ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు, జాగ్రత్త. ఆడవాళ్ళు కలిసి శాపంలో తెచ్చుకుంటున్నారు ఇంటి నిండా. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు మొదటి వరుసలో లేరు. జస్ట్ ఆ వాక్యాలు విని వెళ్ళిపోవడమే మన బ్రతుకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాటలు నమ్మట్లేం. ఈ త్రాగుడు మరణం తెస్తుందంటే మనం నమ్మట్లా. నమ్మనోడి పరిస్థితిని మనం చూశాం. ఈరోజు ఆయన దయ, ఆయన కరుణ
మన మీదికి రాబోతుండగా అటువంటి కరుణను మనం పొందుకుందాం. ఈ చెడుతనమంతా విడిచిపెట్టి, పాడు చేసేదాన్ని విడిచిపెట్టి, దృఢంగా నిలబెట్టి మన జీవితాలను పరిశుద్ధాత్మతో నింపి మన ఒక్కొక్క రూపాయిని కాపాడే దేవుడైన, చెమట బొట్టును కాపాడే దేవుడైన, గౌరవములో బ్రతికింపజేసే దేవుడైన అటువంటి దేవుణ్ణి ప్రార్థించి మనం వెళ్దాం. నన్ను బ్రతికించిన దేవుడవు, నాకు స్వస్థత నీచావు. నన్ను బ్రతికించిన దేవుడవు యేసయ్యా, నాకు స్వస్థత నీచావు. నా తలను పైకెత్తావు, నీ చిత్తము నెరవేర్చావు. నా తలను పైకెత్తావు, నీ చిత్తము నెరవేర్చావు. తలలు వంచి కళ్ళు మూసుకొని యెహోవా రఫా ఆరాధనా, యెహోవా రఫా ఆరాధనా. యేసయ్యా, యెహోవా రఫా ఆరాధనా, యెహోవా రఫా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. ఓ ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. మనం ప్రార్థన చేద్దాం. మంచిని చెడుగా, చెడును మంచిగా సైతాను మనకి గుడ్డితనం కలుగచేసి అలా అలవాటు చేసింది. ప్రియమైన దేవుని బిడ్డారా, నాశనం చేసేదాన్ని ప్రేమించేలాగా, బ్రతికించేదాన్ని ద్వేషించేలాగా మన బ్రతుకులను పాడు చేసి మీకు ఏమి కాదు అని అబద్ధాన్ని నూరిపోసి మనకు దేవుడు చెప్పిన మాటలు కఠినంగా మార్చి ఆయన దివ్యమైన భవిష్యత్తును మనకు రాకుండా మనల్ని పాడు చేస్తున్న సాతాను యొక్క బంధకాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మన ముసుగులు తొలగించి ఆయన వాక్యాన్ని వివరించడం ద్వారా మన కళ్ళు తెరిపిస్తుండగా ఆయనకు లోబడదాం, ఆయనకు లోబడదాం, ఆయన మాటను నమ్ముదాం. అటువంటి కృప కోసం ప్రార్థన చేద్దాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన మా తండ్రి, మీరు ఎంతో ప్రేమించి ఇప్పుడు దాకా మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. దయచేసి ప్రభువా, మా జీవితాలను ముండ్ల కంపలో తీసుకెళ్లే ఆ మార్గం మేము తొక్కకుండా, అయ్యా పురుగులు పట్టినట్లుగా మా జీవితాన్ని పాపం మా మీద పట్టకుండా, ఆ బరువైన చీకటి, అశాంతి, దరిద్రం అనే కాడి మా మీద పడకుండా నీ ఆశీర్వాదాలతోని, సంతోషముతోని, ఆరోగ్యముతోని, బలముతోని, తెలివితోని, యుక్తితోని, పరిశుద్ధతతోని, ప్రార్థన బలముతోని మేము జీవించినట్లుగా, నీ మహిమను పొందినట్లుగా ఆశీర్వదించి దీవించమని ప్రభు అయిన తండ్రి, మేము మరణించినాక మేము మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరం పరలోక రాజ్యములో మొదటి వరుసలో నీ సన్నిధిలో నిలబడే కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండమ్మా. అందరు బిగ్గరగా యేసుకి చప్పట్లు కొడదాం. ఆ స్క్రీన్ వైపు ఆయన చేతిని చూసి, ఆ చేతులను చూసి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా గట్టిగా. దయచేసి కరెక్ట్గా మనకిప్పుడు 12:30 అవుతుంది. 1:30 కల్లా మనం అందరం చర్చిలోకి వద్దాం భోజనం అయిపోయినాక. ఎందుకంటే సమయం చాలా, ఇప్పుడు దాకా మనల్ని పడగొట్టేది చూసాం. ఇప్పుడు దేవుణ్ణిలో నిలబడడం ఎలాగా అనే ముఖ్యమైన అంశంతో మనం ఈరోజు ప్రార్థన ముగించుకోబోతున్నాం. కాబట్టి 1:30 కల్లా అందరం కూడా ఇక్కడికి రావటానికి ప్రయత్నం చేద్దాం.
1:30కి రావాలి తప్పకుండా. మరి చిన్నపిల్లలు ముందు భోజనాలకి అంటే ముందు వాళ్ళు లైన్లో ఉండండి. చిన్నపిల్లలు వెళ్ళి తర్వాత ముసలి వాళ్ళు కొద్దిగా చూసుకోండి, ఎవరెవరికి వాళ్ళు అక్కడికి లైన్లోకి రాలేకపోతున్నారు ముసలి వాళ్ళని కూడా చూసుకొని వాళ్ళకి పెట్టండి. తర్వాత తక్కిన వాళ్ళందరూ తినండి. 1:30కి ఇక్కడికి వద్దాము.